గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను కోదాడ పట్టణ సిఐ శివశంకర్ మాట్లాడుతున్నా అండి. ఈరోజు మార్నింగ్ జరిగిన సంఘటన గురించి మాదాల ఉపేంద్ర అనే వ్యక్తి పైన నిన్న మనము 2 days బ్యాక్ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు వివరాలు ఏంటంటే కొన్ని విషయాలని చిత్రీకరిస్తూ వాట్సాప్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా, అదేవిధంగా ట్విట్టర్ వీటి ద్వారా వాటిని వైరల్ చేస్తూ వ్యక్తిగత హననానికి, వ్యక్తిగత దూషణలు చేస్తూ వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్న క్రమంలో నిజమే కావచ్చు, అతను చేసిన ఆరోపణలు నిజమేందో, అతని దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అతను పిలిపించడం జరిగింది. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొని రమ్మని చెప్పి ఈరోజు ఉదయం రావాల్సిందిగా జామీన్పై పంపించింది. జామీన్పై రాకుండా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా, అదేవిధంగా మున్సిపల్ అథారిటీస్ని వాళ్ళ యొక్క విధులను నిర్వహించిన క్రమంలో వారి యొక్క డ్యూటీలు ఆటంకపరుస్తూ ఈరోజు రాఖీ పండుగ దృష్ట్యా పబ్లిక్ అంతా రోడ్డు పైన వచ్చి రాకపోకలు జరుగుతుంటే ఫ్యామిలీని ఇతని వ్యక్తిగత ఆలోచనలు, ఇతని వ్యక్తిగత లాభాల కోసం జనాలకు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ రోడ్డు పైన ట్రాఫిక్ అంతరాయం చేస్తూ గంట సేపటి నుంచి ధర్నా చేస్తున్న క్రమంలో మహిళలను అడ్డం ఆసరాగా పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా మహిళల్ని పెట్టుకుని అడ్డంగా నిలబడి ఇతను ధర్నా చేపిస్తున్న క్రమంలో మన ఫిర్యాదు మేరకు పోలీసులు అందరూ పోయి ఎంత వారించినప్పుడు వినకపోతే మనం పర్సనల్గా పోయి మాదాల ఉపేందర్ని తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలిగించినందుకు, అదేవిధంగా ప్రజలకు ఇన్కన్వీనియన్స్ గురి చేసినందుకు, అదే దరఖాస్తు ఇచ్చిన వారిపైన వారి బెదిరింపులో పాల్పడినందుకు, మున్సిపల్ అథారిటీస్కి వాళ్ళు చేసిన ఎస్టిమేట్ డ్యూటీస్ని వైలేట్ చేస్తున్నందుకు, వాళ్ళపైన దాడిలో పాల్పడినందుకు తనపైన చట్టపరమైన చర్యలు వీళ్ళందరిపైన తీసుకుంటాము. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది డెఫినెట్గా పాటిస్తాము. సామాన్య ప్రజలందరికీ ఎటువంటి అసౌకర్యం కలిగించిన వ్యక్తులకు మాత్రం వారిపైన కఠినంగా వ్యవహరిస్తాం.